మొత్తానికి అన్న శ్రీనన్న నచ్చిండు. శ్రీనన్న వచ్చి ఏం చేసిండంటే మన ఇక్కడ షామీర్పేట కొన్ని టెంపుల్ టార్గెట్ చేసిండు. ముఖ్యంగా ఆయన నాకు తెలిసి ఉప్పల్ దగ్గర నుండి కొన్ని కిలోమీటర్లు ఒక టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్ దగ్గర మళ్ళీ పోతే ముత్యాలమ్మ టెంపుల్ ఒకటి, తర్వాత మహంకాళి టెంపుల్ ఒకటి, తర్వాత ఇక్కడ షామీర్పేట అమ్మవారి టెంపుల్. సో ఈ 4 టెంపుల్లు చూసుకున్నాడు. కథం మనకి ముత్యాలమ్మ పోచమ్మ టెంపుల్ దగ్గర సికింద్రాబాద్లో జరిగినటువంటి సిచ్యువేషన్లో వచ్చి ఒకటే కాలు మీద నిలబడి ఓం భీం 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 బిష్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పాపం అందరిని నమ్మించి కథం తుస్ పట్టగట్టుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ త్రిశూలం పట్టుకొని వస్తాడు. ఏమన్నా అంటే మళ్ళీ ఆ రుద్రాక్షలు త్రిశూలము ఆ జుట్టు పైన పూలు కట్టుకొని మొత్తం లిప్లిక్ పెట్టుకొని చెప్పిన కదా రసక రాజా. ఇక మొత్తానికి నా దుకాణం వచ్చేసి షామీర్పేటలో పెట్టిండు సీనన్న. షామీర్పేటలో పెట్టిన తర్వాత ఈ సీనన్న ఏం చేసిండు తెలుసా, సర్జరీ అయిన తర్వాత 4 నెలలకు ముంబై వేయండు. అక్కడ పింకీ అని పేరు పెట్టుకొని కూడా శ్రీనన్న పింకీ దందతోని వ్యభిచారాలు చేయడము, పైసలు సంపాదించడం, ఇవన్నీ మొత్తం ప్లాన్ చేసుకొని వచ్చిండు. హైదరాబాద్కి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎవరెవరిని ఎట్లా మోసం చేయాలి, ఎవరెవరిని నా ముసుగులో పడేసుకోవాలి, ఎవరెవరిని ఈ బొందలో దొబ్బాలి, ఎవరిని మట్టితో కుప్పాలి, సో అని చెప్పేసి బాగా పగడబందిగా స్కెచ్ చేసుకొని వచ్చిండు. అన్న స్కెచ్ చాలా పెద్ద ఉంటుంది. అన్న స్కెచ్ చేసిండు అనుకో తప్పదు, కానీ మాలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి అన్న గ్రహించలేకపోయాడు. పాపం ఆ రోజుల్లోనే ఉచ్చబోయి రాలేదు అన్నకి. ఈ రోజు మాత్రం అసలు పోద్దామన్నా కూడా వస్తుందో వస్తలేదో భయపడి, అసలే ఎండాకాలం ఇది. పాపం ఆయన పక్కన వర్షం ఉంది కాబట్టి చల్లగా పోసుకుంటాడు సీనన్న. కానీ ఇక ఇక్కడ